మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భార్య అంటే దూరం అయింది. నేను మా అమ్మను కన్న తల్లినట్టు దూరం చేయాలని ఆయనకు తిండి పెట్టడం కోసం కాదు, ఆయన కన్న తల్లికి పైసలు తీసుకొని కొమ్ములు వచ్చింది ఎగురుతుంది. కన్న వారిని కన్న కొడుకులు అసలు రోడ్డుపై విడిచిపెట్టి అసలు ఏం జరుగుతుంది అసలు ఈ సమాజంలో మాత్రం అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎకరాలకు ఎకరాలు కొడుకులకు సంపాదించిన తర్వాత కూడా బుక్కెడు కూడు కోసం కూడా తల్లిదండ్రులు వేతన పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే సుమన్ టీవీ ఒక స్టోరీ తీసేందుకు కూడా మేము టీమ్ తో బయటికి వెళ్ళడం జరిగింది. అయితే మేము ప్రస్తుతం అయితే మేము సిద్దిపేట పట్టణంలో ఉన్నాము. సిద్దిపేట పట్టణంలోకి అంటే మేము పొన్నాల దిక్కు ఒక స్టోరీ తీసేందుకు అయితే పొన్నాల దాబాల సైడ్ వెళ్ళాము. అక్కడ మాకు ఒక ఇద్దరు వృద్ధ దంపతులు మాత్రం చాలా దయనీయ పరిస్థితుల్లో అయితే కనబడడం జరిగింది. అసలు వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు ఎటు వెళ్తున్నారు అయితే మనము వాళ్ళని కదిలించే ప్రయత్నం మాత్రం మేము చేసాము. అయితే వాళ్ళు చెప్పిన విషయాలు అయితే చాలా అసలు కన్నీటి పర్యంతమయ్యే విషయాలు మాత్రం. ఎందుకంటే కొడుకులకు లక్షలు సంపాదించి ఇస్తే ఇప్పుడు బుక్కెడు కూడుకు కూడా తల్లిదండ్రులు నోచుకోలేని పరిస్థితి అయితే వాళ్ళది ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అసలు పెద్ద ఆయన వీళ్ళది మల్లన్న సాగర్ అంటే సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో మాత్రం వీరిది భూములు, వ్యవసాయ భూములు ఇట్లాంటివి కూడా ఇల్లు కూడా పోయాయి. అంటే వీళ్ళు కొడుకులు కూడా ఇప్పుడు పట్టించుకోలేని పరిస్థితి. అంటే మల్లన్న సాగర్ లో భూములు పోయిన తరంలో కూడా చాలా వరకు వాళ్ళకు ప్రభుత్వం అనేది డబ్బు అయితే ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని అంతా ముగ్గురు కొడుకులు కూడా తీసుకొని నాకు బుక్కడి కూడు కూడా ఇప్పుడు పెట్టట్లేదు అని చెప్పి ఆయనను మాట్లాడే ప్రయత్నంలో మాత్రం ఆయన మనకు చెప్పాడు. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడని అయితే మనం అడిగి తెలుసుకుందాం. బాపు, నీ పేరేం పేరు? మల్లయ్య. మల్లయ్య. అంటే ఇప్పుడు ఎటు పోతానో ఎక్కడి నుంచి వస్తాను? ఏం లేరవెల్లి నుంచి ఇప్పుడు భువనగిరి నుంచి ఇట్లోని జగ్చలకు పోదామని మెల్లగా నడుచుకుంటే ఎల్లడికి 3-4 రోజులు అవుతుంది. పోస్తా ఉన్నాయి ఇట్లా వచ్చి ఆగిన ఇక పోదామని ఇక పోతా ఉన్నా. ఏంటి నడుచుకుంటా, డబ్బులు లేవు, ఏం లేవు. చదాదామన్నా రూపాయలు. మా అమ్మ ఆ అమ్మకు మా కోడళ్ళు గంజి పోయమంటే మా అమ్మకు పోయమంటాం. ఇక మరి నా భార్య చచ్చిపోయింది, నేను ఒంటరిగా ఉన్నా. ఇక కన్న తల్లిని దూరం చేయాలి. నా భార్య అంటే దూరం అయింది. నేను మా అమ్మను కన్న తల్లినట్టు దూరం చేయాలని అమ్మను పట్టుకొని వెళ్ళిన. మా అమ్మకు పోయినప్పుడు నాకెందుకు, ఆమె కానుంది, నేను వచ్చినా, నేను కానుంది, మీరు వచ్చిండ్రా. నీకు ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు 3 బిడ్డలు. అందరికి లగ్గాలు అయినాయి. ధరంపూరి కాడ 3 బిడ్డలు ఉంటారు. ఈ జగ్జల్ మెట్పల్లి కాడ 3 కొడుకులు ఉంటారు. ఇద్దరేమో ట్రాక్టర్ నడిపిస్తారు ఊళ్ళోనే. ఇక పెద్దోడేమో బొగ్గుబాయి నాగపూర్ నాందేడు పోతాడు, లారీ మీద పోతాడు. ఇక నేను ఇక్కడ నా భార్య చచ్చిపోయినా కానీ మా ముసలానికి నేను పనికి పోతే ముసలానికి గంజి పోతలేరు. నేనున్నంత సేపు ఏమో ఇస్తురు పొద్దుల చాయ్. ఇక పొద్దున దాకా దానికి ఏది లేదు. నేను పనికి వచ్చే వరకు ఏడుస్తుంది. ఈ అమ్మ ఈడ ఉండి లాభం లేదు, మనం కొమ్మరెల్లి పోయి ఒక 4 రోజులు ఉండద్దామని ఉగాది అప్పుడు పోయినాం. అటే ఉండి ఇప్పుడు మెల్లగా ఈట వస్తున్నాం. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడికి పోయినాం, అసలు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అసలు? అంటే ఇక కోడళ్లకు ఇక కొన్ని పైసలు వచ్చినాయి. మాకు ఆ భూమి పోయిన దానికి డబ్బులు మంచిగానే 24 లక్షలు వచ్చినాయి. వాళ్ళకి ఏదట వాళ్ళకు వీళ్ళకే మొత్తం ఇవ్వాలన్నట. మా కొడుకులకి ఎందుకు ఇస్తా మొత్తం? మరి వాళ్ళకి వాళ్ళకి సగం వీళ్ళకి సగం ఇస్తే నన్ను దూరం కొట్టి. అట్లే నువ్వు అంటే మల్లన్న సాగర్ లో నీ భూమి ఎంత ఉండే? 3 ఎకరాలు. 3 ఎకరాలు పోతే ఎన్ని డబ్బులు వచ్చినాయి? 24 లక్షలు వచ్చినాయి మొత్తం. ఇక్కడ మళ్ళీ 3 ఎకరాలు కొన్నాం. ఎక్కడ కొన్నావు? మెట్పల్లి కాడ కొన్నావు. ఇల్లు, భూమి అన్ని ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ పైసలు చూసి నన్ను దూరం కొట్టి అంతే. అంటే నువ్వేం పని చేసేది? మేస్త్రి. అంటే చూడొచ్చు, అంటే ఎన్నో ఇండ్లను నిర్మించినటువంటి మేస్త్రి ఇప్పుడు ఇల్లు లేక కొడుకులు దూరం చేయడంతో మాత్రం ఇప్పుడు ఆయన రోడ్డుకి మీదకి వచ్చే పరిస్థితి. అంటే చూడొచ్చు, అంటే డబ్బుకున్న విలువ ఇప్పుడు అంటే మనుషులకు లేకుండా పోతుందని చెప్పచ్చు. అంటే ఆయనకు తిండి పెట్టడం కోసం కాదు, ఆయన కన్న తల్లికి తిండి అంటే కోడళ్ళు తిండి పెట్టడం లేదు. అది కూడా అంటే కోడలు నడితే నా తల్లికి తిండి పెట్టడం లేదు, ఎందుకు తిండి పెట్టడం లేదు అంటే కూడా మేము పెట్టమనే పరిస్థితులలో కూడా తల్లిని తీసుకొని ఇప్పుడు రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉంది. చూడొచ్చు, చాలా దయనీయమైన విషయం. అంటే వీళ్ళు అసలు అంటే మల్లన్న సాగర్ నుంచి అటు కొమరవెల్లి నుంచి అన్ని అంటే ప్రాంతాలు తిరుగుతూ యాచిస్తూ అంటే ఛాయ్ తాగడానికి కూడా డబ్బులు లేవు, మాకు ప్రయాణించేందుకు కూడా డబ్బులు లేవని కూడా వీళ్ళు చాలా వరకు అయితే మనకు చెప్తున్నారంటే అసలు చెప్పు, అసలు ఏం జరిగింది పూర్తిగా? ఏం జరిగిందంటే స్వామి, మా ఇంట్లో మా కొడుకులు మా కోడళ్ళకు కొన్ని డబ్బులు రాగానే కొమ్ములు వచ్చినాయి. లొల్లులు ఇక లొల్లు అన్నీ ఇంటికాడ నాకు
ఇక నా భార్య అసలు భార్య కాలం చేసింది కదా. కాలం చేసినాక నేను ఏం చేయాలా, ఇంటికాడ ఉండి ఇక నా తల్లికి ఏదైనా బుక్కడ అడిగన్నా పెట్టుకుంటాని ఇక వెళ్ళిన రోడ్డు మీద రోడ్డుకి వెళ్ళిన. ప్రస్తుతానికి నువ్వు ఎక్కంచెలు ఎక్కడికి పోయినావు అంటే ఫస్ట్ ఎక్కడ ఉండే ఎక్కంచెలు ఎక్కడికి పోయినావు నువ్వు? ఫస్ట్ అక్కడనే మెట్పల్లి మెట్పల్లి. మెట్పల్లి నుంచి కొమరేలు పోయినా. దేవుని దగ్గరికి పోయి దేవుని దగ్గర ఉండి ఇంత బుక్కడ ఆడుకొని ఆడ తినుకుంటా అక్కడ ఉండి ఇక్కడికి వెళ్ళి ఇక మెల్లగా అమ్మని తీసుకొని మళ్ళీ పోతున్నా. అంటే ఎన్ని రోజులు బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి? ఇప్పుడు దాదాపు 9 సంవత్సరాలు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి 9 అంటే ఇప్పుడు 9 సంవత్సరాల బట్టి ఇట్లా నువ్వు రోడ్ల పండు తిరుగుతున్నావు? రోడ్ల పొన్న ఆడుకుంటున్నా. గుడి దేవుని గుడి ఉంటే ఆడ ఇంత బుక్కడ ఆడుకుంటున్నా, తింటున్నా, అమ్మని రాస్తున్నా, ఇంత ఇక అమ్మని పట్టుకుని వెళ్తా ఉన్నా. ఇక అవన్నీ అమ్మాయి సీరలు, ఇగో చెద్దర్లు, ఇక అమ్మాయి బోళ్ళు, ఇగో అమ్మాయి సీరలు, ఇగో అమ్మాయి సీరలు, బోళ్ళు, బట్టలు అన్ని అమ్మాయి అన్ని అన్ని దాంట్లో ఉన్నాయి. ఈ కొడుకులు నీ దగ్గరికి వచ్చి మరి అంటే ఏమో అది చేయలేదా? ఎవడు అత్తలేరయ్యా. ఫోన్ యాసంటోళ్ళతో నెంబర్ ఇచ్చిన కార్డు పోయింది మొన్న. ఆనబడ్డనాడు దబ అమ్మ నా తడుతుందేమని కవర్ పట్టుకొని పోయే వరకు కార్డు ఎక్కడ పడిపోయింది. కార్డు ఉండే వాళ్ళది విజిటింగ్ కార్డు ఉండే మా పెద్ద కొడుకు. ఆ విజిటింగ్ కార్డు ఒకటి మంచిగా కాపాడుకుందామంటే అది పోయింది. ఇక ఇప్పుడు నెంబర్ లేకుండా అయింది. వాళ్ళు అడిగినా గానీ ఇక అందుకే అటు పోతే ఇంత ఆధార్ కార్డు అన్న పుట్టిద్దామని. ఆధార్ కార్డు కూడా డీటెయిల్స్ ఉన్నాయా ఏమన్నా? ఆధార్ కార్డు లేవయ్యా, పోయినాయి అవి. మళ్ళీ ఇప్పుడు పోతే ఆడికి పోతేనే మళ్ళీ మా అక్క దగ్గరికి పోతే జగతలకు పోతే మోతెక్కడ మా పెద్దక్కున్నాయి. మా పెద్దక్కున్నాయి. మా పెద్దక్క దగ్గరికి పోయి అంత అక్కను బట్టి ఒక ఆధార్ కార్డు సంపాదించుకున్నాను నా పేరు విన. అప్పుడు ఏమన్నా ఇంత బియ్యము ఇంత ఓలన అంటే మరి నీ కొడుకులు గాని కోడళ్ళు గాని నీ కొరకు అంటే నీకు రావట్లేదా? రావట్లేదు. నా మనమలు వస్తలేదు. నా మనమలకే నా పెద్ద మనవడు 30 సంవత్సరాలు నా మనవడు పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి కూడా నన్ను వెళ్ళాలి. ఇక మా రాసుండప్పుడు ఇక నాకు ఓళ్ళు లేనట్టుగా ఉన్నా లేని కిలికి అయిపోయింది. నన్ను వెళ్ళినప్పుడు ఇక నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నా మరి అయ్యా మా తాత ఉండే, మా తాత నన్ను చదివిపించుడు. నాకు హైదరాబాద్ లో 2 లక్షల రూపాయలు పెట్టి బీకామ్ చదివిపించిండు. మా లక్షలు పెట్టి. మరి మా తాతని ఎందుకు పిలుచుకోవద్దని అనుకుంటా చదువుకున్నానికే లేదు బుద్ధి. ఇక నాకేం వస్తుంది? అంటే నువ్వేం చదివినావు? నువ్వేమన్నా చదువుకున్నావా? నేను చదువుకోలేనయ్యా. నాకు కూడా రాదు. కానీ నా మైండ్ తోని నేను మేస్త్రి పని నేర్చిన, కొలతలు నేర్చుకున్నా, లెక్కలు నేర్చుకున్నా. ఇంత మేస్త్రి పని చేసి అవన్నీ సంపాదించిన. ఇంకంటే మనకు మొదటి నుంచి ఏమో ఆస్తి లేదు, ఏం లేదు. వెనకకి ఇంత మేస్త్రి పని చేసేందుకు ఈడ భూమి 3 ఎకరాల పొలం కొనుక్కుంది. ఒక గోనీలు కొనుక్కొని అంతా ఉన్నాక అంతే అది పోయింది. అవి 24 లక్షలు వస్తే బిడ్డలకు 12 లక్షలు ఇచ్చిన, కొడుకులకు 12 ఇచ్చిన. ఇస్తే వాళ్ళకి ఇయ్యదట. అంటే మరి నీ బిడ్డలు కూడా నీ దగ్గర రావట్లేదా? మరి నీ బిడ్డలు ఆడికి పోతే అరుచుకుంటారు. ఆ ధరంపురి పోతే అరుచుకుంటారు. వాళ్ళది ఏం తప్పేం లేదు. కానీ అల్లుళ్ళు మన అల్లుళ్ళు కాదు కదా, మన కొడుకులు కాదు కదా. కొడుకులే అరుచుకుంటలేరు, అల్లుళ్ళు ఎక్కడికి అరుచుకుంటారు. అని నా మనసే పోతలేదు వాళ్ళ దగ్గరికి. ఎప్పుడన్నా ఒకసారి పోతే నెల రోజుల దాకా రానియరు ముగ్గురు. వాళ్ళు మంచిగా నడుచుకుంటారు. వీళ్ళే పెడతలేరు అయ్యా, అసలు వీళ్ళు పెడతలేరు. అంటే కన్న కొడుకులే పెడతలేరు, అల్లుళ్ళు ఏమైతారు? మరి ఇంకేందయ్యా, మరి కన్న కొడుకులే పిల్లలకు భయపడి నాకు అన్నం పెడతారు. ఓ 10 రూపాయలు కూడా ఇయ్యరు. మరి నేను ఇంత బిడ్డు తాగేటోని, ఇంత చాయ్ తాగేటోని, నాకు 10 రూపాయలు ఇయ్యరు. మరి అసంటప్పుడు వీళ్ళే పెట్టినప్పుడు వాళ్ళేం వాళ్ళ దగ్గరికి ఏం అడగరు. అలాగే ఇచ్చిన ఏదో అయ్యో మా బాప ఇచ్చిందని 10, 20 ఇస్తారు కదా నా బిడ్డలు అల్లుళ్ళ దగ్గర లేకుండా. మరి ఆడు నేను తెచ్చిన పైసలు ఏమని అంత కొడితే ఆ పిల్లని కొడితే మన కలకాలం వాళ్ళ సంసారం ఖరాబ్ చేసినట్టయితే మరి కాదా అయ్యా? మరి పిల్లల సంసారము నాశనం చేయద్దు. నాశనం అయితే మనమే నాశనం కావాలా. కానీ ఒకరిని ఏమి అనద్దని నాకు నేనే వెళ్ళిన. వాళ్ళతో కొట్టలేదు, దూపట్లేదు. నువ్వు ఇచ్చిన అన్ని ఇచ్చిన అని కూడా అడగలే. అవన్నీ వాళ్ళకి ఇచ్చేసిన సపరేగా ఉత్త చేతిలో
రోడ్డుకి వెళ్ళిన. అంటే ఇన్ని లక్షలు సంపాదించినావు, అంత భూమి సంపాదించి లక్షలు సంపాదించి వాళ్ళకి ఇచ్చినావు. అంటే ఈ రోడ్డు మీద ఇప్పుడు అంటే ఎన్నో ఇండ్లు నువ్వు కట్టుంటావు, దాదాపుగా నీ చేతులతోని ఎన్నో ఇండ్లు కట్టుంటావు కదా. ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి, ఇంత రోడ్డు మీద తిరుగుతున్నావు, అసలు ఎట్లా? ఇక మన ఏది జయదేపూర్ దగ్గర తుర్కపల్లి కాడ తుర్కాసి వాళ్ళు ఒక అప్పుడు ఏది 4 గిర్ల బండి తయారు చేసిన, ఏది కట్టెలతోని సైకిల్ పైలు కొని 4 గిర్ల బండి తయారు చేసి డబ్బాలు ఏరుతున్నా. అమ్మని కూర్చుంది దాంట్లో కూర్చుని పెట్టి డబ్బాలు ఏరుకుంటే ఆయన ఒక ఆయన నన్ను చూసిండు అన్నట్టు మేస్త్రి పని చేయను. ఒక్కైనా చూసినాడు 100 మంది రండి. ఆయన పెద్ద మేస్త్రి, ఆయన చూస్తే ఇట్లా గడ్డం పెంచుకుంటా అనుకుంటున్నావా? ఆయన 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 కట్టిన ఇల్లు, ఆయన కట్టిన మసీదులు, మన తుర్క మసీదులు కూడా కట్టి మన 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 ఏ నెంబరు ఏం కథ అని కూడా నెంబర్ల కడికలే సిమెంట్ తో తీసిండు. ఆయన పెద్ద మేస్త్రి, ఆయనకి ఏమైనా సాయం చేద్దామా? అప్పుడు వాళ్ళు అక్కడ కొన్ని చేసాను చేస్తే అక్కడ నెల రోజుల దాకా ఇక్కడనే ఉండి ఇక్కడనే తినుకుంటా, ఇక్కడనే ఉండు, ఇక్కడనే వండుకోమంటే అక్కడనే తుర్కపల్లి ఆడనే కొన్ని రోజులు ఆడనే ఉన్నాయి. తిన్నావా మరి? ఏమన్నా చాయ్ తాగినా కంటే తింటావా మరి? ఏమన్నా తెప్పిస్తే తింటావా? మీ అమ్మకున్న వాళ్ళకు నేను రమ్మని చెప్తాను, మేము తీసుకొస్తా. అంటే మా వాళ్ళు బండి మీద పోతారు, బండి మీద ఆమెను ఇక్కడ తీసుకొస్తాము, నిన్ను బస్ ఎక్కించి ఇంటికి పంపిస్తాము. నడవ ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నావా మరి? అసలు నడుచుకుంటూ వస్తున్నానయ్యా. అమ్మ అటు పోయి ఉంది. ఓకే, అటు మాకు కనబడదా ఆమె? మేము తీసుకొస్తాం ఆమెను, అన్నం తినబెట్టి నేను బస్ ఎక్కిస్తాం. ఎక్కియమంటావా? పోతావా? పోతాం. అంటే అమ్మ నేను అమ్మకు బట్టలు మారుతా, బట్టలు మారు బస్ స్టాండ్ దాకా ఆటోలు ఎక్కిద్దాం. అటు నుంచి అటు నిన్ను ఎంత బస్ కిరాయి అయితే మేము బస్ టికెట్ తీసుకుని మరి నీకు జగిత్యాల బస్, నువ్వు జగిత్యాల పోతావా? జగిత్యాల కాడ వాళ్ళు హక్కున్నది. పాపం చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఎన్నో లక్షలు సంపాదించి ఆస్తిలో సగభాగం అంటే బిడ్డలకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి, నా 3 బిడ్డలను కూడా సమానంగా చూసుకోవాలనే ప్రాతిపదికన ఆయన ముగ్గురికి కూడా 4 లక్షలు అంటే 12 లక్షలు వాళ్ళకి, 12 లక్షలు వీళ్ళకి ఇచ్చిన తరంలో అసలు అంటే కోడళ్ళు కూడా మాకు ఆస్తి వాళ్ళకి ఇవ్వద్దని కూడా నన్ను మా తల్లికి, అంటే వాళ్ళ భార్య కూడా కాదండి, అసలు వాళ్ళ తల్లిని, అంటే ఈయన తల్లిని కూడా ఆయన చాలా బాగా చూసుకుంటున్నాడు. మల్లయ్య తల్లి అంటే ఇప్పుడు వాళ్ళ మల్లయ్య భార్య కూడా మరణించిందని చెప్పాడు. మల్లయ్య తల్లిని కూడా ఆయన అసలు చాలా బాగా చూసుకుంటాడు. ఎందుకంటే ఉన్న దాంట్లో కూడా తల్లికి బుక్కెట్ కూడబెట్టి నన్ను కన్న తల్లిని నేను చూసుకోవాలనే ఉద్దేశం కొద్ది కూడా ఆయన చాలా కష్టంలో ఉన్నాడు. చూస్తే కూడా చాలా హృదయ విదారకంగా ఉండే విషయం. ఆయనకు మనం అన్నం తీసుకొచ్చి తినబెట్టి బస్ ఎక్కించేది మనం జగిత్యాలకు పంపించే ప్రయత్నం అయితే చేద్దాం. బియ్యం అవి చాలా అంటే చూడొచ్చు. వీళ్ళది చాలా దయనీయమైన పరిస్థితి. చూడండి ఆమె చెయ్యి కూడా చాలా దారుణం. అసలు మొత్తం అది చెయ్యి కూడా అసలు ఒక క్రాస్, ఒక దిక్కు మొత్తం క్రాస్ తిరిగిపోయింది. అసలు చూడొచ్చు. వాళ్ళ అమ్మ కొరకు ఆయన అంటే మా అమ్మ కొరకు పెరుగు ప్యాకెట్ అది, అంటే మా అమ్మ పెరుగు తింటుందని కూడా కొడుకు కన్నతల్లి కోసం కొడుకు పడుతున్న తాపత్రయం, అంటే ఆయన కొడుకులకు మాత్రం అలాంటి తాపత్రయం మాత్రం ఆయన దగ్గర, వాళ్ళ కొడుకుల దగ్గర మాత్రం లేకుండా ఆయన అమ్మ కొరకు చూడండి, అంటే ఎంత తాపత్రయం పడుతున్నాడు. అంటే అమ్మకు పెరుగు ఇష్టం అని చెప్పి అమ్మ కోసం కూడా ఆయన పెరుగులోకి గుప్పులు కూడా వెతుకుతున్నాడు. అంటే కన్న తల్లి ప్రేమ అనేది ఎక్కడికి పోయినా దొరకదని కూడా అంటే చూడచ్చు. కన్న తల్లి కోసం అంటే ఉప్పగో అన్నంలో పెరుగు కలిపించి అమ్మకు తినబెట్టాలనే తాపత్రయం కొడుకు ఎంత ఉందో, అంటే ఆయన కొడుకులకు ఇంత తాపత్రయం ఉంటే మాత్రం ఎంత బాగుండు అనేది ఇది చూస్తుంటేనే అసలు చాలా కన్నీళ్లు తెప్పించే విషయం ఇది. వాళ్ళ కోసం మనం అన్నం తెప్పియడం జరిగింది. అంటే అన్నం తినలేదని కూడా వాళ్ళు చెప్పారు. అంటే అన్నం కూడా తెప్పియడం జరిగింది వాళ్ళకు. అంటే పాపం బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటేనే. అసలు వాళ్ళకు అన్నం కూడా వాటర్ కూడా తెప్పియడం జరిగింది. మా సంస్థలో నుంచి ప్రతినిధితో అయితే అన్నం తెప్పియడం జరిగింది. ఇది దీనికే ఉన్నది. దీన్ని మీరు తింటే ఇప్పుడు తినుర్రి, తినే వరకు తినుర్రి. మీకు తినలేకుండా బస్ ఎక్కించి పంపిస్తాం. అంటే చూడొచ్చు, ఉన్న దాంట్లోనే వాళ్ళు సర్దుకుపోతూ ఎంతో సంతోషంగా వాళ్ళ జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. అంటే మా ఆస్తిపాస్తులు పోయినాయని అంటే వాళ్ళు యాచన చేస్తూ కూడా అంటే ఎంతో సంతోషంగా తినే బుక్కెడు అన్నంలో కూడా వాళ్ళు సంతోషాన్ని చూసుకుంటూ కూడా వాళ్ళు కడుపు నింపుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఉన్న రోజుల్లో మాత్రం అసలు అంటే అసలు పట్టించుకునే వారు లేరు. అంటే తన తల్లిని
ఆయన చూసుకునే విధానం అయితే అంటే ఉన్న దాంట్లోనే ఆయన చేసిన దాంట్లోనే వారు చేసుకునే దాంట్లోనే మాత్రం రోడ్డు మీదనైనా సరే గానీ వాళ్ళ తల్లిని మాత్రం చాలా గొప్పగా చూసుకుంటున్నారండి. ఇది మాత్రం చాలా అది చూస్తుంటేనే ఒక అసలు ఇది ఎగ్జైటింగ్ గా అనిపిస్తున్నాను. ఏంటంటే ఈ రోజుల్లో పసలుకున్న విలువ మనుషులు లేకుండా పోయిందంటే ఇది ఈ చూస్తే మాత్రం మనకు కళ్ళారా కనబడుతుంది. అంటే తల్లికున్న విలువను మనం చాలా కాపాడుకోవాలి. ఏంటంటే కన్న కడుపు అంటే చాలా గొప్పది. అసలు చెప్పాలంటే కూడా అసలు మాటలు రావట్లేదు. కన్న తల్లిని తండ్రికి గంజి పోయాలంటేనే పైసలు తీసుకొని కొమ్ములు వచ్చినాయి ఎగురుతుండ్రు ఎగురండి. మళ్ళీ ఇప్పుడు మీకున్నారు కదా, మీకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు నా గదికి వచ్చినప్పుడు అప్పుడు విలువదు. కొడుకులు బిడ్డలు ఎంతమంది? ఒక్క బిడ్డ ఒక్క కొడుకు. ఇద్దరుగా ఈయనే ముగ్గురు. ముగ్గురు మొత్తం. అంటే మరి ఇంకో కొడుకున్నాడా? లేడు. ఏమైంది? లేడు. లేడా? లేడు. మాట్లాడు, ముచ్చట పెట్టు రాదా నాతోనే ముచ్చట పెట్టు. మాట్లాడరాదా? ఎక్కువ మాట్లాడ. ఎందుకు మాట్లాడ? ఎక్కువ మాట్లాడవా? ఎందుకు మరి మీ కొడుకు బాగానే తీసుకొచ్చి పెడతావు కదా? అయినా పట్టకుంటే ఎవరు పెట్టాలి? అంతే అంటవా? ఎందుకు పెట్టాలా మరి? నీ కొడుకు చేసుకోడా? నువ్వు ఎందుకు తీసుకొచ్చి పెడతావు? నువ్వు లేని ఉన్నాడు నీ కొడుకు. సరే అంటే నేను లేనిది నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు లేనిది నేనుండా అని కూడా అంటే ఆమె చెప్తా. అంటే మాట్లాడాలని ఎక్కువ మాట్లాడని కూడా చెప్తుంది. అంటే చూడొచ్చు ఆమె చాలా దయనీయం. ఆమె దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం ఆమె చెయ్యి విరిగిపోయిందంట. అంటే మొత్తం కూడా చెయ్యి మొత్తం క్రాస్ చూడండి. ఇట్లా మనం విజువల్స్ చూస్తే చాలా చూడండి ఎట్లా చూస్తుందో. అసలు ఓన్లీ ఒక చూడండి అసలు చాలా దారుణం. అంటే ఇట్లా పట్టుకుంటేనేమో స్ట్రేట్ గా వస్తుంది, ఇచ్చి పెడితే మాత్రం చూడండి సరే ఇచ్చిపెట్టు. దేవుడా ఇంత చాలా ఇది చూడ్డానికి కూడా ఇబ్బందిగానే ఉంది. అసలు చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది అండి. అట్లా కొడుకు చెప్తానంటే ఓన్లీ నరాల మీదనే ఉంది, ఏదో అట్లా దాన్ని కట్టించి ఉంచుతున్నా అని చెప్పి వాళ్ళ కొడుకు చెప్తాడు. ఇవి మిగిలినవి దాచిపెట్టుకోరు. వాళ్ళకైతే అరటి పనులు ఇద్దాం. అంటే ప్రయాణంలో కూడా కొద్దిగా వాళ్ళకి ఏంటంటే ఆకలి వేసినా కూడా ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళకి అయితే అరటి పనులు అయితే ఇద్దాం మనం. నూనె అంటే వంటకాలు చేసుకునే నూనె కూడా వంట చేసుకునే పూలు కూడా ఉన్నాయండి. బోళ్ళు ఇది ఇదేంటిది? ఏం చేసినావు ఇలా? అన్నం వండినావు. ఇదేంటిది? బియ్యం. సన్న బియ్యం చూడండి. అంటే సన్న బియ్యం 70 రూపాయల కిలో పెట్టి వాళ్ళు బియ్యం కూడా కొనుక్కున్నారట. వాళ్ళు బియ్యం కొన్న బియ్యం 70 రూపాయలు పెట్టి బియ్యం కొన్నారట. మసాలాలు, ధనియాల పొడి. తిండిలో మాత్రం కాంప్రమైజ్ లేదండి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. అన్ని చదువుకో కూర ఎట్లా మరి అంటావా? ఒక ఛాయ్ వేసుకుంటా ఎలా ఛాయ్ గిన్నె అవన్నీ చూడకు. ఏం చూడకు, చూసే చూడడానికి అదో ఏదో మేము ఇస్తలేము. ఏదంటే మీరు జర బాధపాటు నడుచుకుంటూ వస్తుంటే మిమ్మల్ని మా వాళ్ళందరూ చూసిరా అన్నట్టు. అక్కడ మీ కార్లో పోతుంటే చూసి మా వాళ్ళు చూసారే ఇట్లా 2 ముసలోళ్ళు నడుచుకుంటూ పోతారు, ఎక్కడి నుంచి వస్తారు అని చెప్పి మీ దగ్గరికి వచ్చి అడిగినాం అన్నట్టు. అంతే తప్ప ఏదో మేము ఏదో చేయాలని ఏం లేదు. అయ్యా నేనేమన్నా అదే మరి మీ ఫోటోలో కొరకు చేసేదే కాదు. ఫోటోలు పంపినా కొరకూడదు కానీ మంచిగా పంపితే అటు పేపర్ కు అటు మెట్పల్లి పేపర్ పోతే మా విజయగాడు మా కొడుకు విజయగాడు ఒక్కడు చిన్నోడు అన్న కొంచెం శ్రద్ధ చేస్తే చేయాలా అత్తడా రాడా చెప్తాడా కానీ అని నేను బాధపడేది. ఆడన్నా ఈ పేపర్ చూసన్నా కానీ అత్తడా రాడా అంటే చూద్దాం రా. మా ప్రయత్నం మేము చేస్తాం, రప్పించే ప్రయత్నం మేము చేస్తాం. మెట్పల్లి ఏ ఊరు? మెట్పల్లి ఆనే రాజకర మందిర్ మెట్పల్లి లోకల్నే నర్సగౌన్ ఆఫీస్ పక్కకే ఉంటుంది. అట్లా బతున్నాం భూమి మీద. ఎందుకంటే బతకాలని ఈ బియ్యం కొనుక్కుంటా. ఇగో ఏదో ఆకలైనప్పుడు గోనె చెట్టు కింద ఆగేది. ఇంత బియ్యం పెడితే అమ్మ బుక్కడు నేను బుక్కడు తిని
ఉండేది. ఇంతే. ఇక మాకు ఒకళ్ళు ఇళ్ళకున్న లేదు, ఒకళ్ళని అమ్మ నాకు ఇక్కడ అన్నం పెట్టరమ్మని అడిగేది లేదండి. అడిగేది లేదు. ఆటోలో బస్ స్టాండ్ వరకు అంటే సిద్దిపేట బస్ స్టాండ్ వరకు తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి వాళ్ళను జైత్యాలని అయితే మనము పంపించబోతున్నాము. అంటే ఆటో ఎక్కించి వాళ్ళని అక్కడికైతే పంపిస్తాము. ఇంజన్ తీసుకెళ్లి ఆటో ఎక్కువ సిద్దిపేట బస్ స్టాండ్ కు మనం అక్కడి తీసుకురావడం జరిగింది. మనం ఫుడ్ తినిపించి వాళ్ళని అయితే ఆటోలో ఇక్కడికి సిద్దిపేట బస్ స్టాండ్ కి అయితే చేర్చడం జరిగింది. ఇక సిద్దిపేట బస్ స్టాండ్ ఇక్కడ వాళ్ళని బస్ ఎక్కించి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తానని చెప్పాడు ఆయన. వాళ్ళ అమ్మను తీసుకొని అక్కడికైతే మనం పంపిద్దాము. ఇక్కడ టికెట్ తీసుకొని జగిత్యాల బస్ ఎక్కించి టికెట్ తీసుకుని వాళ్ళని అయితే అక్కడికి పంపిద్దాం. అక్కడ ఉన్నారు ముసలి ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి టికెట్ రెండు టికెట్లు ఇవ్వండి. వాళ్ళకు జగిత్యాల కాడ దించారు. అక్కడ ఇచ్చాను మీరే మీ దగ్గర వచ్చాను అంటే. సో చూసారు కదండి, మనమైతే వాళ్ళకి లాస్ట్ అయితే మనం జగిత్యాల బస్ ఎక్కించాము. అంటే లక్షలు కోట్లు సంపాదించి కొడుకులకు ఇస్తే మాత్రం ఇప్పుడు ఆ తండ్రికి మాత్రం కూడు తినేందుకు కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే కొడుకులు అంటే ఆలోచించాలి, కొడుకులు కూడా పోషించి పెద్ద చేసి ఎన్నో జాబ్స్ ఇప్పించి ఎంతో వాళ్ళు కలలు కంటారు తల్లిదండ్రులు. అంటే మా కొడుకు ఇది కావాలి, మా కొడుకు జాబ్ రావాలని కన్నా తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు కూడా విస్మరించదని మా సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. కెమెరామెన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న. ఇక కన్న తల్లిని చూడండి, నా భార్య అంటే దూరం అయింది. నేను మా అమ్మ కన్న తల్లిని దూరం చేయాలని అమ్మను పట్టుకొని మా అమ్మకు పోయినప్పుడు నాకెందుకు చదవమన్నా ఆ అమ్మకు మా కోడళ్ళు గట్టి వేయమంటే మా అమ్మకు పోయమంటారు.